ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని దేవుని కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 29వ తేదీ నుంచి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ కళ్యాణోత్సవం, 4వ తేదీ రథోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు స్వామివారికి సమర్పించారు. ఏడుకొండల వెంకటేశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలిచిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘశుద్ధ పాండ్యమి నుండి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. తిరుమల వరహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. గర్భగుడి ఎనుక వైపు ఇక్కడి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలుంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. దేవుని కడపలో ఇంకా సోమేశ్వర స్వామి ఆలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన కళ్యాణ మండపం ఉంది. ఆలయ ప్రాంగణంలో అండాలమ్మ, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ అల్వారు, హనుమంత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ గుడిలో విశ్వేక్షణ మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాల్ మందిరం, సెమి వృక్షం, అల్వార్ల సన్నిధి, కళ్యాణ మండపం, ఆలయం వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం చూడదగినవి. దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమక్షేత్రం అయినందున హనుమంత్ పుష్కరిణి అని కూడా అంటారు. కొలనులోని నిర్య మంటపం, పడమరన తీర్థ వాసి మంటపం ఉన్నాయి. పాత కడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ పాండ్యమి నుంచి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. 7వ రోజు మాఘశుద్ధ సప్తమి నాడు జరిగే రథోత్సవం, కళ్యాణోత్సవం, గరుడు వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత మత సామరస్యం. ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయం. ముస్లిం సోదరులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు. బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తుంది. అది కారణంగా స్వామివారికి సారి ఇచ్చి ఉగాది పండుగకే వారి ఇంటికి ఆహ్వానిస్తారు. ముస్లింలతో పాటు జైనులు కూడా పూజిస్తారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని లాగడంలో అందరూ పాల్గొంటారు. మహానుభావో భగవత్ ప్రసన్న ఖగేశ్వరో శుభమాతనోతు.